బాగున్నారా? ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను నేను. మంచి విషయము ఈరోజు చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి. చూస్తున్నాండి, లాస్ట్ వరకు చూస్తున్నాండి, చాలా మంచిగా ఉంటుంది వీడియో. ముఖ్యంగా చూస్తున్నాము ఈరోజు ప్లాట్ల రేట్లు మరి తగ్గిపోయినాయని చాలా మటకం కొనేవాళ్ళు ఆలోచిస్తున్నారు. దీని విషయంలో చెప్తా ఉన్నాను, కొంచెం శ్రద్ధగా వినండి ప్రతి ఒక్కరు. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా ఒక రేంజ్లో ప్లాట్లు రేట్లు ఉండే. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డౌన్ అయిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఇక్కడ చాలామంది గరీబోళ్ళకు ఒక మంచి ఛాన్స్ ఇది కూడా. ఎందుకంటే ఈరోజు ఏదైతే ప్లాట్ల బిజినెస్ డౌన్ అయి ఉందో చాలా రేట్లు ఎక్కువ పెరుగుతూ లేవు, ఆగి ఉన్నాయన్నమాట. ఈ హైదరాబాదు శివారుల్లో కూడా దాదాపు అంటే ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం వరకు చాలా తక్కువ ప్లాట్లు ఉంటాయి. కాబట్టి ఎంచర్లు కూడా ఉన్నాయి, చాలా మటకం ఎంచర్లు ఉన్నాయి. ఆ ఎంచర్లు కూడా ఎక్కువ శాతం రేట్లు లేదు. కాంగ్రెస్ వచ్చినాక చాలా మటకం రేట్లు తగ్గిపోయినాయి అంటున్నారు, కానీ తగ్గలేదు. కాబట్టి అక్కడే ఆగి ఉన్నాయి రేట్లు అంతేవరకే. కానీ ఒక రేంజ్లో ఎక్దం ఇంకా పెరుగుకుంటూ పోయేది ఉండే, కానీ పెరుగుతలేవు. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే తక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, తక్కువ ప్లాట్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు, సిటీలో 15,000 20,000 రెంట్లు కట్టాలి, ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి, ఏదో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు రెంట్లు కట్టలేక చాలా మటకం బాధపడుతూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు రెంట్లు కట్టలేక ఇబ్బంది పడే ఇవి చాలా చూస్తున్నాం మన హైదరాబాద్లో. కాబట్టి ముఖ్యంగా తక్కువ ప్లాట్లు ఇప్పుడే దొరుకుతాయి. ఎందుకంటే ఏదేది రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడే ప్లాట్లు కొనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక రేంజ్లో పోతూ ఉంటే రేట్లు పెరుగుతూ పోతుంటాయి. ఈ నెలలో ఉన్న రేటు మళ్ళీ 2 నెలలు అయిందంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు కొనే వాళ్ళకు చాలా ఇబ్బంది అనమాట. తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు కొనాలంటే చాలా ఇబ్బందికరము. ఏదైతే రియల్ ఎస్టేట్ పడిపోయిందో ఆ పడిపోయినప్పుడే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు అంటే ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కొనడానికి మంచి అవకాశం. ఎందుకు చెప్తున్నా అంటే ప్లాట్లలో నేను చాలా మటకం నాకు అనుభవం ఉంది. కాబట్టి నేను దాదాపు అంటే 20 సంవత్సరాల నుంచి ఈ ప్లాట్ల బిజినెస్ ఏందనే దాని విషయంలో నాకు క్లుప్తంగా తెలుసు. కాబట్టి ఈ డౌన్ ఉన్నప్పుడు కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ కొనాలంటే రేపు చెప్పలేము. రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ వచ్చిందనుకో, ఇంకా రియల్ ఎస్టేట్ ధనాధన పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు కొనలేని పరిస్థితి. చాలా మటకం ఏమంటారంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆ టైంలో తక్కువలో దొరుకుతున్నాయి, నేను కొనలేనని చాలా మటకం ఆ రోజుల్లో బాధపడతారు. ఇప్పుడు డౌన్ ఉన్నప్పుడే కొనే వాళ్ళకి చాలా మంచి అవకాశం. చాలామందికి తెలియదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా ఇప్పుడు ఎందుకు కొనాలి, మళ్ళీ అమ్మితే పోతుందో లేదా అనుకుంటాం. కొని పెట్టుకోండి, ఏమున్నది, మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ ఊపు అందుకుంటుంది ఈ హైదరాబాద్. ఎందుకు చెప్తున్నా అంటే ఒకరోజు నేను కూడా షాద్నగర్లో 1,00,000 రూపాయలకు 1,50,000 కూడా 120 గజాలు 150 గజాలు కొనిచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నా. ఈరోజు అదే షాద్నగర్లో దాదాపు అంటే 35 లక్షలు 40 లక్షలు అయింది నేను ఇప్పించిన ప్లాటే. కాబట్టి నేను కళ్ళారగా నేను చూశాను. అప్పుడు తెలంగాణ ప్రభుత్వము స్టార్ట్ అయిన ఒక 2-4 సంవత్సరాలకే 1,50,000 రూపాయలకు ఇప్పించిన 120 గజాల ప్లాట్లు ఈరోజు 30 లక్షలు 40 లక్షలు అయింది. కాబట్టి ఏమున్నది, ఎక్కడ పెట్టినా ఇంత డబ్బులు ధనాధన్ డబల్ త్రిపుల్ కాదు. కాబట్టి ఒక భూమి మీద పెడితేనే ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది. ఆ నమ్మకంగా అన్ని కాగితాలు కరెక్ట్ ఉన్నాయి కొంటే పర్ఫెక్ట్గా ఒక లాయర్ను పెట్టుకోనో ఆ కాగితాలు నిజంగా రిజిస్ట్రేషన్ అవుతావా కావా, ఆ భూమి ఏం భూమి, అసలు గవర్నమెంట్ భూమే లేకపోతే ప్రైవేట్ భూమే, అసలు దానికి అన్నిటికీ రిజిస్ట్రేషన్ అవుతావా కావా, ఇవన్నీ ఒక లాయర్ తోటి తెలుసుకొని జీరాక్స్ తీసుకుపోయి తెలుసుకొని కొంటే ఎవరికి లాస్ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవంతో చెప్తున్నా, కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ ఉన్నప్పుడే రేట్లు కొనుక్కుంటే రేపు మీ పిల్లలకు భవిష్యత్తులో రేపు వాళ్ళు పెద్దగైనాక ఒక 20 సంవత్సరాలు ఆ ఏజ్ వచ్చే వరకు మీ చిన్న పిల్లలు ఆ రోజు పెళ్ళి ఏజ్ అయ్యే వరకు ఈ ప్లాటు డబల్ త్రిపుల్ కూడా అవుతుంది. కాబట్టి కరెక్ట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి, కొనుక్కోండి. నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి మరీ ప్లాట్ల కోసం నేను ఈరోజు కాదు ఎన్నోసార్లు మీకు చెప్తూనే ఉన్నా, ప్లాట్లు కొనుక్కోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అని చెప్తున్నా. కాబట్టి ఈరోజు రెంట్ కట్టలేని పరిస్థితి వాళ్ళతో డబ్బులు ఉంటే కూడా చిట్టీలు వేస్తుంటారు. చాలా మటకం హైదరాబాద్లో చిట్టీలు 5 లక్షలు 10 లక్షలు చిట్టీలు వేస్తుంటారు. అవే 5 లక్షలు 10 లక్షలు ఎక్కడో ఖర్చు పెట్టే బదులు అదే భూమి మీద పెట్టండి, ఏం కాదు. ఇలా ప్లాట్లు అమ్ముడు పోతలేవు అని ఆగిండొచ్చు,
కానీ ఇంకొక 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా అది డబల్ త్రిపుల్ రేట్లు పెరిగే అవకాశం ధనాధన్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఏ రోజు ఎక్కడ ఆగుతుందేమో, ఆగితే మళ్ళీ అమ్ముతారో మళ్ళీ కొంటారో లేదో అని డౌట్ రావచ్చు. కానీ ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల ప్లాట్లు కొన్న వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకు చెప్తున్నా అంటే అది ఎవరు ఎత్తుకపోరు ప్లాటు, కరెక్ట్ కాగితాలుగానే ఉంటాయి. ఎవరు ఎత్తుకపోయేది కాదు, ఎవరో మోసుకపోయేది కాదు. కాగితాలన్నీ మనతోటి ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా రిజిస్ట్రేషన్ ప్లాట్లు కొనుక్కోండి. ఎన్సర్లలో కూడా చాలా తక్కువలో ఉన్నాయి. మీకు కావాలంటే కూడా నేను నంబర్ పెడతాను మీకు కావాలంటే. ఎందుకంటే చాలా మార్గం ఫ్రెండ్షిప్ నాకు అడుగుతూ ఉన్నారు, నువ్వు ప్లాట్ల విషయాల్లో చాలా విషయాలు చెప్తుంటివి, ఈరోజు ప్లాట్ల కోసం ఏమీ మాట్లాడతలేవు, ప్లాట్ల కోసం కూడా ఎక్కడైనా తక్కువలో ఉంటే కూడా మాకు తెలియచేయండి, అవి ఎక్కడున్నాయి ఎన్సర్లా లేకపోతే హైదరాబాద్ పక్క పొంటి కూడా ఎక్కడ ఉంటే కూడా చెప్పమని ఫ్రెండ్షిప్ చాలామంది నాకు పాత వాళ్ళు దాదాపు అంటే ఒక 5-10 సంవత్సరాల కింద వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి మళ్ళీ అందుకోసం అడిగే వాళ్ళ కోసము గుర్తు చేసుకుంటే ఈరోజు కొత్త వాళ్ళకు కూడా ఎంతోమంది బాధపడుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ మంచి అవకాశం నేను చెప్పే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. 5 లక్షలు 6 లక్షలు 7 లక్షల్లో కూడా ప్లాట్లు దొరికే అవకాశం ఉంటాయి. ఒక దాదాపు అంటే షాద్నగర్ నుంచి ఇంకొక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కూడా తక్కువలో దొరికే అవకాశం ఉంటాయి. పక్క రిజిస్ట్రేషన్ ఉన్నాయి, మీరు తెలుసుకోండి, 10 సార్లు తెలుసుకోండి, లాయర్తో తెలుసుకోండి, కాగితాలన్నీ చెక్ చేసుకోండి, కొనండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తుండండి. ఇంకా నేను రేపు ఎల్లుండి కూడా కొన్ని ఎన్సర్లల్లో కానీ హైదరాబాద్లో కూడా ఎక్కడైనా తక్కువలు ఉంటే కూడా నేను చూసి మీ అందరికి కూడా షేర్ చేస్తాను, వీడియోలు కూడా తీసి అప్లోడ్ చేస్తాను. చూస్తుండండి ఫ్రెండ్స్. హాయ్ బాయ్.